రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు, అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచయం చేశాను. భాషల వరము ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భాషల వరం ఇస్తాడు. చేతులు వేసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే, ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని మా ఊర్లో ఒక ఆయన బోర్డు పెట్టాడు హైదరాబాద్లో. అట్లా బోర్డు పెట్టుకొని యేసు ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు, యేసు ప్రభువును నమ్ముకునే పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య. నేను వెళ్ళాను. నాకు అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నాకు 21 సంవత్సరం. ఊరు తెలియదు, ఏం తెలియదు. అదే ఊరిలో 11 సంవత్సరాలు. నేను 2011లో తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు, నేను వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు. కానీ అక్కడ ఉన్న 11 సంవత్సరాలలో ప్రభువు నన్ను వాడుకున్నటువంటి పద్ధతి, అక్కడ ఉన్న 11 సంవత్సరాల్లో నా చదువును ఆశీర్వదించాడు. నేను MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్స్ చదివాను. చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభువు తిప్పాడు. తిరిగిన అన్ని దేశాల్లో ప్రభు పరిచర్యలో వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభు వాడుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం, ముస్లిముల మధ్య నీతో వాడుకుంటాను అని చెప్పాడు. ముస్లిముల మధ్య వాడుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు 6 మంది, ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకోవటానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత 6 మంది 6 సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు. నువ్వేంది, నువ్వు ఈ కథ ఏంది, నేను చూసుకుంటామన్నారు. RSS వాళ్ళు, VHP వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు, నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు. ఇలాంటి పరిస్థితులు. అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అనంటే ఏంటి అనంటే, అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు. క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు. అలాంటి పరిస్థితులు. కానీ స్టెఫెనును ఆశీర్వదించినట్లుగా, స్టెఫెనుకు వాక్ చాతుర్యం ఇచ్చినట్లుగా, స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా, స్టెఫెనును ఏ విధముగా జ్ఞానముతోనూ కృపతోనూ ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు. మనం ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు. నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్, నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారనుకున్నారా? కాదు. అడుగడుగు నా ఛాలెంజెస్, అడుగడుగు నా బలహీనతలు, అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభువు నమ్మకస్తుడు. ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు. పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని అభిషేకించిన